కాబట్టి ఇప్పుడు ఆయన సత్రయాగం చేస్తున్నారు. ఈ సత్రయాగం చేస్తున్నప్పుడు ఎందరో పెద్దలు ఇంత వినయంతో చక్కగా వాళ్ళందరూ కలిసి లోకానికి ఆదర్శప్రాయముగా, అనగా చతుర్ముఖ బ్రహ్మగారే చేస్తున్నారంటే ఆయన లోకానికి ఒకటి నేర్పుతున్నారు. నువ్వు ఈ యాగం చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ఆ దేవతలు ప్రీతి చెందినటువంటి వారై నీకు కావలసిన కామ్యములను వర్షిస్తారు. కాబట్టి నువ్వు వారికి హవిస్సునివ్వాలి, వారు నీ కోరికలను తీర్చాలి. కాబట్టి సత్రయాగం జరుగుతోంది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఆ యాగమునకు శంకరుడు కూడా వచ్చాడు. వస్తే మహానుభావుడు శంకరుడు త్రిమూర్తుల యందొకడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఒకచో త్రిమూర్తులు తానయ్యున్నవాడు, ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు కాబట్టి ఆయననికి ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇప్పుడు ఇలా సభ జరుగుతోందనుకోండి, మీరందరూ నా యందు ఒక గౌరవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో కూర్చుంటే నేను ఉపన్యాసం చెప్తూ కూర్చుని ఉన్నాను కనుక నా వయస్సుతో సంబంధం లేకుండా నేను నమస్కారమును స్వీకరించడానికి అర్హతని పొంది ఉంటాను. అది శాస్త్ర మర్యాద, నేను కోటేశ్వరరావుగా కల్పించుకున్నది కాదు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు, నా దేహబంధుత్వం ఉన్నవాడు ఎవరో, మా అన్నగారు ఎవరో అలా వచ్చారనుకోండి, వస్తే నేను వెంటనే కిందకి దిగిపోయి నమస్కారం చెయ్యక్కర్లేదు, ఒక్కరికి మాత్రం చెయ్యవలసి ఉంటుంది. నేను ఇలా ఉపన్యాసం చెప్తూ ఉండగా మా గురువుగారు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి, నేను ఇలా కూర్చుని ఉండకూడదు, వెంటనే దిగిపోవాలి. మళ్ళీ దిగిపోయి మా గురువుగారి పాదాలకు నమస్కారం చేసి వచ్చి కూర్చోవాలి. లేకపోతే అనర్హుడు, వాడికి వినయం లేదు, వాడికి చెప్పడానికి అర్హత లేదు, వాడికి వెంటనే దిగి వారి పాదములకు నమస్కరించవలసిందే. గురువుకు ఆ స్థాయి ఉంది. కాబట్టి సభలో ఎవరు వచ్చినప్పుడు ఎవరు నమస్కరించాలన్నది తెలిసి ఉంటే వినయం, తెలియకపోతే ఏమవుతుంది, అహంకారమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ యాగమునకు శంకరుడు వచ్చాడు. అందరూ ఆయనకి నమస్కరించారు, వారు కూర్చున్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. సరసిజ గర్భయోగి జన సర్వసుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భైక్తిమయించనుదించి ఉండా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ ధరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. ఈ దక్షయజ్ఞానికి సంబంధించిన విషయాన్ని శివమహాపురాణం ఒకలా మాట్లాడింది, భాగవతం ఒకలా మాట్లాడింది. కానీ ప్రధాన సారాంశము మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. చిన్ని చిన్ని తేడాలు ఉంటాయి, కానీ అందరికీ అలవాటులో ఉన్న విషయాన్ని నేను స్వీకరించాలి అని అనుకున్నాను. ప్రధానాంశం ఒక్కటే కాబట్టి. సరసిజ గర్భ యోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిమేయించనుదించి ఉండా. ఈ మాట మీరు పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు ఎవరు?